సీసీటీవీ కెమెరాల సహాయంతో చైన్ స్నాచింగ్ నేరస్తుల పట్టివేత ఇటు కేసును ఛేదించే క్రమంలో మొత్తం పర్యవేక్షించేటటువంటి మహబూబాబాద్ డీఎస్పీ ఎన్ తిరుపతిరావు అలాగే కీలక పాత్ర పోషించినటువంటి రూరల్ సిఐపి సర్వయ్య సిసిఎస్ సిఐ హతిరం కె సముద్రం ఎస్ఐ మురళీధర్ రాజ్ నెల్లికుదురు ఎస్ఐ సిహెచ్ రమేష్ బాబు మరియు సిసిఎస్ ఎస్ఐ తారేజా బాబా సిబ్బందిని అందరినీ ఎస్సీ మహబూబాబాద్ రామ్నాథ్ కేకన్ అభినందించడం జరిగింది. వివరాలు వెల్లడించిన డీఎస్పీ తిరుపతిరావు. నిన్న మనకి అందాజా మధ్యాహ్నం 12 ప్రాంతంలో సమాచారం వచ్చింది. కలవల శివార్లో ఒక వృద్ధ మహిళ మెల్ల నుంచి ఆమె బంగారు గొలుసు గుంజుకుపోయారని సమాచారం వచ్చిన తర్వాత జిల్లా ఎస్పీ శ్రీ సుధీరామ్ కేకన్ ఆదేశం మేరకు మొత్తాన్ని టీంని ఫామ్ చేసి ఇనిషియేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎక్కడైతే స్నాచింగ్ అయిందో ఆ ప్రదేశంలో ఒక రైతు సీసీ కెమెరా ఫిట్ చేసుకున్నాడు ఆయన చెట్టుకి. ఆ కెమెరాలో క్లియర్గా మనకి వెహికల్ ఐడెంటిఫై అయింది. వెహికల్ నెంబర్ TS26A 04448 బ్లూ కలర్ స్కూటీ ఐడెంటిఫై అయింది. దాని ఆధారంగా మొత్తం జిల్లాలో కొంత ఎలర్ట్ చేయడం జరిగింది. ఎలర్ట్ చేసి నిఘా పెడితే ఈరోజు మధ్యాహ్నం మనకి ఈ బండితో సహా ఇద్దరు అఫెండర్స్, ఈ హేమంత్ కుమార్, వినోద్ కుమార్ ఇద్దరు కూడా దొరికినారు. వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఈ బంగారు దొరుకుతున్నదో ఇంటాక్ట్గా పట్టుకోవడం జరిగింది. ఇద్దరు కూడా అఫెండర్స్ హేమంత్ కుమార్, వినోద్ కుమార్ ఇద్దరు బాబామరులు. వీళ్ళు గోల్డ్ స్మిత్ వ్యాపారం చేస్తూ ఉంటారు. వ్యాపారం లాస్ రావడం వల్ల ఈ విధంగా ఒంటరి మహిళల్ని, వృద్ధ మహిళల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు ఫ్రెష్గా దొంగతనం స్టార్ట్ చేశారు. దీంట్లో ఈ కేసులో ముఖ్యంగా మనకు ఆధారం సీసీ కెమెరా ద్వారానే ఈ యొక్క దొంగను పట్టుకోవడం జరిగింది. అఫెండర్స్ని మా జిల్లా తరఫున ఎస్పీ గారి యొక్క విజ్ఞప్తి ఏంటంటే జిల్లా ప్రజలందరూ కూడా మీ ద్వారా ప్రతి ఒక్కరూ సీసీ కెమెరా ఫిట్ చేసుకోవాలి. దాని ద్వారా సీసీ కెమెరా 100 మంది పోలీసు సమానం. అటువంటి నేరాన్ని కూడా అరికట్టవచ్చు. అదేవిధంగా నేరం జరిగినా కూడా మనకి నేరస్తుని గుర్తించి నేరాన్ని పట్టుకోవడం జరుగుతుంది. నేరస్తుల్ని సీసీ కెమెరాని కూడా కొత్త చట్టం ప్రకారం ఎవిడెన్స్ కింద కూడా మనకి కోర్టు భావిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా పోలీసు వారి జిల్లా పోలీసు విజ్ఞప్తి ఎస్పీ తరఫున మన కెమెరాలు పెట్టుకొని నేర నివారణ కూడా పోలీసు సహకరించండి. యూత్ కూడా మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి, ఇటువంటి వ్యాపారం నష్టపోయినా కూడా నేరాలకు పాల్పడకుండా కష్టపడి పనిచేయాలి. అంతేగాని లాస్ వచ్చిందని చెప్పేసి ఈ విధంగా నేరాలకు పాల్పడితే అది చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుని కూడా మా విజ్ఞప్తి నేరం చేయడానికి మంచిగా. థ్యాంక్ యూ.